న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో పోషణ అభియాన్ పోషణ మాసోత్సవాల్లో భాగంగా నకాసి బజార్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఐసీడీఎస్ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని గర్భిణీ స్త్రీలకు అక్షంతలు వేసి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చునని తెలిపారు. ఫలితంగా వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు. పౌష్టికాహారంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలతో ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. అంతేకాక ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో పాటు పౌష్టికాహార ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ భార్గవి, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవ్వటం అయిపోయి కూర్చున్న తర్వాత ఒకటి గుర్రాల మీరు వాళ్ళ పిల్లల మ్యారేజ్ అయ్యేంత సందర్భంగా తను స్పాన్సర్ చేసింది. వాళ్ళకి పూలు ఫోటో అప్పుడే వేయకూడదు, అన్నీ అయిపోయాక ఒకసారి చెంగుల నుంచి రానివ్వాలి. మీరు అటేలండి సార్ వెళ్ళారని కొంచెం గర్భిణీ శ్రీమంతం చేశారు. మీ అందరూ కూడా శుభాశిస్తులు. అదేగా మరి చాలామంది తల్లిదండ్రులు చేయరు. అంగన్వాడీ ప్రత్యేకంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఏర్పాటు చేయటం. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటాం మా అమ్మ నాన్న చేస్తే బాగుండని చెప్పి, కొంతమంది చేసుకోరు. అటువంటిది అందరి తరఫున అందరి ప్రజలు చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. మీ అందరూ కూడా శుభం జరగాలని చెప్పి ఏర్పాటు చేసినట్టు ఐసీడీఎస్ సిడిపిఓ గారికి, అంగన్వాడీ టీచర్ ప్రత్యేక స్పాన్సర్ చేసిన మేరీ గారికి, వాళ్ళ యొక్క కుమార్తె వివాహ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మంచి పిల్ల పాపట్టాలని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తూ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.